చేతలు లేవండి. నా గ్రామ ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కాకుండా నా సొంతంగా నేను ఏం చేయాలో నేను చేస్తా, కానీ ప్రతి ఒక్కటి నేను చేస్తానే ఉద్దేశంతో నేను ముందుకు సాగడం జరుగుతా ఉంది. రైట్. అదేవిధంగా గ్రామంలో మీరు సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో వచ్చిన మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? నేను సర్పంచ్ అయినాక, నేను ఉప సర్పంచ్ అయినాక గ్రామానికి మార్పులు అనేది అంటే నేను చెప్పుకుంటూ పోతుంటే 100 ఉంటాయి. 100లో నేను ఒక 10-15 చెప్తా. ఒక్కటే నిమిషంలో క్లోజ్ చేస్తా 10-15. ఓకే. నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాక, మేము గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాక మా గ్రామాన్ని మొత్తానికి వార్డులు 2 సంవత్సరాల ఏదైతే ప్రత్యేక అధికారుల పాలన ఏదైతే ఉన్నదో ఆ పాలన అనేది ఉండి చెత్త చెదారము, ఇంకుడు గుంతలు, మురికి కాలువలు అనేక రంగాల్లో మొత్తం కూడుకుపోయినాయి. అలాంటి మేము రాగానే మొత్తం పారిశుద్ధ్యం కానీ అనేక సమస్యలు కానీ మొత్తం క్లీన్ చేయించి ఏదైతే మా గ్రామ పంచాయతీ ఆవరణ ఒక బూత్ బంగ్లా ఉండే దానికి పెయింటింగ్ వేయించి ఫర్నిచర్ తెప్పించి అనేక రంగాల్లో దాన్ని ఆ గ్రామ పంచాయతీ డెవలప్ చేయించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అంగన్వాడీ మొత్తం అసలు ఎట్లా ఉండే అంగన్వాడీ అంటే అసలు ఏ విధంగా ఉండే డిఫరెంట్గా ఉండేది. అంగన్వాడీ పోరాలు పోదామన్నా కానీ భయపడి వచ్చేది, అదేదో బూత్ బంగ్లా లెక్కలు ఉంటుంది అని చెప్పేసి దానికి మరమ్మతులు చేయించి అన్ని పెయింటింగ్ వేయించి అన్ని ఇది వాటర్ సౌకర్యం కల్పించి మొత్తము ఫిల్టర్ వాటర్తో తగ్గించి టీవీలతో అమర్చి అంగన్వాడీ డెవలప్ చేయడం జరిగింది. బస్టాండ్ రూపురేఖలు మార్చడం జరిగింది. ఏదైతే గల్లీకి సంబంధించిన సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మొత్తం ఏదైతే పలినాయి అన్ని మేము బాగా చేయించడం జరిగింది. దేవాలయాలకు సంబంధించిన దగ్గర ఏదైనా సమస్య ఉంటే ఆ దేవాలయాలకు సంబంధించిన పనులు కూడా మేము చేయించడం జరిగింది. అంతేకాకుండా నీటి సమస్య ఉండే గ్రామానికి మేము వచ్చిన పోయిన ఉప సర్పంచ్ నుండి ఇప్పుడు సర్పంచ్ పదవి కాలం వచ్చినాక కూడా ఇప్పుడు మేము బోర్లు వేయించడం జరిగింది. ఎండాకాలంలో కూడా వాటర్ సమస్య లేకుండా తీర్చడం జరిగింది. మంచినీటి సౌకర్యం, ఫిల్టర్ వాటర్ కూడా అనేకంగా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుంటే ఒక ప్రభుత్వ పాఠశాల ఉన్నది మా గ్రామంలో. ప్రభుత్వ పాఠశాలలో పట్టించుకునే నాదుడే లేకుండా ఉండే అలాంటి ప్రభుత్వ పాఠశాలలో మా స్వంతంగా ఒక 10-12 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఒక కార్పొరేట్ విద్య కంటే కార్పొరేట్ స్కూల్ కంటే అంటే ప్రభుత్వ పాఠశాలను ఒక కార్పొరేట్ స్థాయిలో అట్లా తీర్చి